నాయన మీకే వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. నాయన ఈ యొక్క జూమ్ మీటింగ్ లో చేరిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం నాయన. ఇప్పుడు మేము వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోచుండగా నాయన, వాక్యాన్ని విత్తబోయే బిడ్డను మీ యొక్క ఆధీనంలోనికి, ఆత్మ ఆధీనంలోనికి తీసుకోమని వేడుకొంచున్నాను నాయన. మీరే మాకు వాక్యాన్ని విరిచి పంచమని వేడుకొంచున్నాను నాయన. జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని వేడుకొంచున్నాను నాయన. పరిశుద్ధాత్మడ ఇంకా మాలో సరి చేసుకోవాల్సినవి ఏవైనా ఉన్నట్లయితే ప్రభా, మీరు స్పష్టంగా మాతో మాట్లాడినైనా మిమ్మల్ని నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకే మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో నీ మాటల ద్వారా ప్రభా నాయన మేము ఇంకను మీ స్వారూప్యంలోనికి రావటానికి తండ్రి మీ సహాయము దయచేయమని వేడుకొంచున్నాను నాయన. మరి మాట్లాడబోయే బిడ్డ నువ్వు నా తండ్రి ఏడంతల ఆత్మతో అభిషేకించమని వేడుకొంచున్నాను ఆయన. మా అందరి హృదయ ధ్యానములు మీకు అంగీకారంగా అయ్యేటట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాను ఆయన. ప్రభా, ఆది నుండి అంతం వరకు మీరే ఉండి మమ్మల్ని నడిపించండి. ఇంకను జాయిన్ అవ్వాల్సిన బిడ్డలు ప్రభా ఎవరైనా ఉన్నట్లయితే త్వరపడి ప్రభా వారు జాయిన్ అవటానికి, మరి అనేకమైన ఆశీర్వాదాలు పొందుకోవటానికి మీ కృపా సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా, మమ్మల్ని మేము మీ హస్తాలకి అప్పగించుకొంచున్నాం తండ్రి. మీరే మమ్మల్ని మోల్డ్ చేయమని అడుగుతున్నాం నాయన. ప్రభా తండ్రి కనికరించండి. ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి ఒక నూతనమైన మలుపును దయచేయమని వేడుకొంచున్నాను నాయన. ఈ నూతన సంవత్సరంలో క్రొత్త ఆలోచనలతో ప్రభా మీ చిత్తానుకూలంగా మేము అడుగులు ముందుకు వేయటానికి తండ్రి మీ సహాయం దయచేసి నడిపించమని వేడుకొంచున్నాను నాయన. మరి ఆర్గనైజర్స్ ని మీరు దీవించి ఆశీర్వదించి నాయన, ఇంకా కొత్త విధానాల్లో ప్రభా బిడ్డలు నడపడానికి నాయన మీ ఆత్మశక్తి చేత జ్ఞానం ఇచ్చి నడిపించమని వేడుకొంచున్నాను నాయన. ప్రభా మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ యొక్క ప్రార్థన మీ యేసు నామములో మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు. అందరికి వందాలండి. ఝాన్సీ అక్క ప్లీజ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి సహోదరి అమృతరావు గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారు గ్రేట్ గాడ్ గ్రేస్ మినిస్ట్రీకి చెందిన వారండి. వారిది మచిలీపట్నం. వారు మనకు తరచుగా వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సిస్టర్, గుడ్ మార్నింగ్ అండి. మరి దేవాది దేవుడు తన యొక్క కృపలో మనందరిని కూడా జ్ఞాపకం చేసుకుని, మరి ఆయన సంరక్షణలో, ఆయన కాపుదలలో నూతనమైన సంవత్సరంలోనికి మనల్ని అడుగు పెట్టించారు. మరి ప్రభు యొక్క కృపా కాపుదల సంరక్షణను బట్టి ఆయనకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరిని కూడా దేవుడు ఈ నూతనమైన సంవత్సరంలో అడుగు పెట్టించారు. దేవుడు మనకు ఎందుకు ఆరోగ్యము ఆయుష్ ఇచ్చాడని ఆలోచిస్తూ ఉంటుంటే, పర్పస్ ఒకటి ఖచ్చితంగా దేవుడు మన ఎడల కలిగి ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను, గట్టిగా విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకనగా మరి అకాల మరణాలు, అకాలమైనటువంటి మరి అనారోగ్యాలు, అంటే ఏ విధముగా అనారోగ్యాలు వస్తున్నాయి అంటే డాక్టర్లు కూడా అంతుపట్టనటువంటి పరిస్థితులలో అనేక మంది వయసు తేడా లేకుండా, మరి ఒక పరిస్థితులు ఇది లేకుండా అనేక మంది వివిధ రకాలైన రోగాలతో హాస్పిటల్లో ఉంటూ ఉన్నారు. అయితే మనలను దేవుడు ఆరోగ్యంగా ఉంచాడు, మనకు దేవుడు ఆయుష్నిచ్చాడు. నిమిత్తమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నాను. అయితే ఎందుకు మనలను దేవుడు ఈ యొక్క ఆయుష్నిచ్చి మనను నూతనమైన సంవత్సరంలో అడుగు పెట్టించారనేటువంటి విషయంలో మనం ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తం ఏంటో మనం తెలుసుకున్నట మనకి ఎంతైనా అవసరం. వినపడతా ఉందండి? బాగానే వినపడుతుందా? ఇంకొంచెం సౌండ్ పెంచమంటారా? ఎస్ మ్యామ్, క్లియర్. క్లియర్గా ఉంది కదా? ఓకే, థ్యాంక్ యూ.
అయితే నిన్నటి దినమున ఒక సెలబ్రేట్ చేసుకున్నారు కొంతమంది. అది ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరికైనా ఐడియా ఉందా ఏమన్నా? నిన్నటి దినమున కొన్ని సంఘాలు ఒక ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకున్నాయి. ఎవరైనా చెప్పగలుగుతారా అండి? త్రీ కింగ్స్ ఎపిపాని. ఎపిఫనీ. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే మరి ఎపిఫనీ అనేటువంటిది ఒక ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఎపిఫనీ అని అంటే ఏంటంటే మేనిఫెస్టేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, లేదంటే మేనిఫెస్టేషన్ ఆఫ్ క్రైస్ట్ డివినిటీ. ఇంకా బాగా మీకు అర్థం అవ్వాలంటే అన్ని జనులకు అందించబడినటువంటి సువార్త. దీని మీనింగ్ ఏంటంటే అన్ని జనులకు అందించబడినటువంటి సువార్త. లేదంటే మరి ఈ యొక్క క్రిస్మస్ సీజన్, అడ్వెంట్ సీజను క్లోజింగ్గా ఇది ఆచరిస్తారు చాలామంది కూడా. అయితే మరి అన్ని జనులకు అందించబడినటువంటి సువార్తను ఈ యొక్క అంశాన్ని నేను మీ ముందుకు తీసుకుని వద్దాం అనుకుంటున్నాను. ఎందుకనగా ఇది మనం తెలుసుకోవటం, మరి నూతనమైన సంవత్సరంలో మనం అడుగుపెట్టాం గనక, ఆయుష్ దేవుడు ఇచ్చాడు గనక, మనం ఈ సంవత్సరం చూడగలుగుటకు దేవుడు కృప చూపించాడు గనక, ఇది మనం దీన్ని ధ్యానించటం అవసరమేమో అని నాకు అనిపించింది. కనుక నేను అన్ని జనులకు అందించబడినటువంటి సువార్త అంటే క్రిస్మస్ సీజన్లో అన్ని జనులకు అందించబడినటువంటి సువార్త. అయితే ఎవరికి అందించబడింది, ఎవరు ఈ అన్ని జనులని ఎవరిని చెప్పగలుగుతారండి? ప్రశ్న ఎందుకు వేస్తున్నానంటే మీరు కూడా ఆలోచిస్తే బాగుంటుంది. త్రీ కింగ్స్ అనుకుంటున్నా మేడం. గ్రీటింగ్స్ అమ్మా. త్రీ కింగ్స్. త్రీ కింగ్స్ ఎగ్జాక్ట్లీ, చాలా కరెక్ట్ అమ్మా, థ్యాంక్ యూ. అంతేకాదు మరి గొల్లలుగా పశువుల కాపరులుగా ఉన్నటువంటి గొల్లలుగా ఉన్నటువంటి వారికి కూడా మరి ఈ యొక్క సువార్తను ప్రకటింపబడింది. వీరు కూడా అన్యులే. అయితే అన్యజనులకు సువార్తను అందించడానికి దేవునికి గల ఉద్దేశం, లేదంటే దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? నేను ఒక్కొక్కసారి ఈ విధమైనటువంటి ఆలోచనలు నేను కలిగి ఉంటాను. వాక్య వెనక భాగమును కూడా నేను కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాను. అయితే ఎందుకు ప్రకటింపబడింది అని మనం ఆలోచిస్తే, మరి గొల్లలు ఒక మాట ఉంటుందండి అక్కడ. మీరందరూ కూడా ఈ క్రిస్మస్ సీజన్లో చాలా వాక్యాలు వినుండి ఉంటారు. అయినప్పటికీ కూడా మరి ఇది మనం ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేసుకోవడం మరి ఉచితమని నాకు అనిపిస్తూ ఉన్నది. విన్న వాటిని గురించి, కన్న వాటిని గురించి అనేక మందికి ప్రచురం చేశారని ఉంటుంది వాక్యం. ఆయన ఆ పుట్టుక విషయంలో చెప్పబడిన సంగతులను విని అనేక మంది ఆశ్చర్యపడిరి అని కూడా ఉంటుంది వాక్యంలో. నిజంగా మరి ఎంతమందికి వాళ్ళు పామర్లైనా, చదువులేని పామర్లైనా, అంటే పశువుల కాపర్లు అని అంటే ఒక స్టేటస్ లేనటువంటి వారు, లేదంటే ఒక ఒక అజ్ఞానులుగా కూడా పిలువబడతారు. ఒక అజ్ఞానులు, ఒక చదువు లేనటువంటి వారు, ఒక స్టేటస్ లేనటువంటి వారు, మామూలు సాదాసీదా జీవితాన్ని జీవించేటువంటి వారు అని మనం అర్థం చేసుకునవచ్చు. అయితే వారు మరి అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు సువార్తలు అంటే యేసయ్య ఈ లోకమునకు వచ్చి ఉన్నాడని, వాక్యమే మరి శరీరధారి అయి ఈ లోకమునకు వచ్చిందని, మరి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం అనే విషయము మరి తెలియచేయటం, ఇవన్నీ కూడా దూత ఏమేమి చెప్పిందో అది చెప్పడం, తర్వాత ఆ యొక్క ప్రభువుని దర్శించిన తర్వాత ఏ విధముగా ఆయన ఉన్నారు, లేదంటే ఏ విధముగా కన్యకు మరి ఆయన ఉద్భవించాడు అనేటువంటి విషయాలు వారు విన్న వాటిని గురించి, అంటే దూత ద్వారా విన్న వాటిని గురించి, వాళ్ళు వెళ్ళి చూసినటువంటి కన్న వాటిని గురించి, చూసినటువంటి వాటి గురించి వాళ్ళు
అనేక మందికి సువార్తను ప్రకటించారు. అయితే మరి ఈ సువార్త ప్రకటనలో వీరికి ఆశను మనందరం కూడా కలిగి ఉండాలి. నేను అందుకని వీరిద్దరిని తీసుకుని వస్తున్నాను. అంటే వీరిద్దరిని అంటే వీరు అన్యులుగా వీరిద్దరిని చెప్పుకోవచ్చు మన క్రిస్మస్ సీజన్లో. మరి నిన్ననే మరి ఎపిఫెనియా ఫెస్టివల్ జరిగింది గనక మరి అది నేను ఈ రోజున ఈ వాక్యం చెప్పడం అవసరమేమో, మళ్ళా ఒకసారి మనం అవన్నీ విషయాలు జ్ఞాపకం చేసుకోవటం అవసరమేమో అని నాకు అనిపించి నేను ఈ యొక్క వాక్యాలను ముందుకు తీసుకుని వస్తున్నాను. అయితే మరి ఈ యొక్క దూత ద్వారా కానీ లేదంటే ఒక దేవుడే మాట్లాడుట కళల ద్వారా కానీ దేవుడే మాట్లాడుట, దూత సందర్శించి తెలియజేయుట, మరియతో డిస్కషన్ చేయుట, ఈ విధమైనటువంటి పరిస్థితులు మనకు అక్కడ చూస్తూ ఉంటాం. మరియతో దగ్గర కానీ యోసేపుతో కానీ వీళ్ళందరితో. అయితే జ్ఞానులకు జ్ఞానులకు ఎవ్వరు చెప్పలేదండి. గమనించండి, జ్ఞానులకు ఎవరు చెప్పలేదు. దూత చెప్పలేదు, దేవుడు కల్లోకి వచ్చి చెప్పలేదు, లేదంటే ఏదో ఒక విధముగా వాళ్ళకి తెలియచేయలే. వాళ్ళే కనుగొన్నారు. ప్రభునామన మహిమ కలుగును గాక. వాళ్ళే కనుగొన్నారండి, ఎవ్వరు చెప్పలేదు. అయితే జ్ఞానుల గురించి మరి మీ అందరూ కూడా చాలాసార్లు వినే ఉంటారు. అయినప్పటికీ కూడా మళ్ళా ఈ విషయాలు జ్ఞాపకం చేసుకున్నట మనకెంతో అవసరమైనది, ఎంతో మేలని నేను తలుస్తూ చెప్తూ ఉన్నాను. జ్ఞానులు మరి ఖగోళ శాస్త్రములు చదివినటువంటి వారు. వీరి పేరే జ్ఞానులు. వీరి పేర్లు కూడా కొంతమంది చెప్తారు కానీ మరి అది ఎంతవరకు కరెక్టో మరి నాకైతే తెలీదు. మరి వీరు మరి బైబిల్లో రాయబడింది ఏంటంటే జ్ఞానులు, వాళ్ళ పేరే జ్ఞానులు అంతే. అయితే మరి వీళ్ళు ఖగోళ శాస్త్రమును చదివినటువంటి వారు, నక్షత్రాల యొక్క కదలికలను గమనించేటువంటి వారు. ఆ నక్షత్రాల కదలికలను గమనించే వాళ్ళు చాలామందికి, మనుషులైనటువంటి వారికి పలానా రోజున ఇది చేయండి, పలానా రోజున అది చేయొద్దు, గుమ్మాలు ఎక్కడ పెట్టండి, లేదంటే మనకి ఇప్పుడు మీకు బాగా అర్థం అవ్వాలంటే వాస్తు చెప్తారు కదండి, ఆ విధమైనటువంటి మరి చెప్పేటువంటి ఒక ప్రీస్టులుగా కూడా వీళ్ళు ఉన్నారంటండి. ఒక ప్రీస్టులుగా అంటే వాళ్ళ యొక్క విషయాలు తెలియజే, ఎందుకంటే నక్షత్రాలను గమనించేటువంటి వారు వీళ్ళు. అయితే వీళ్ళు మంచి వంశము నుండి వచ్చి ఉన్నారు, రాయల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి వారు, బాగా చదువుకున్నటువంటి వారు, బాగా ఆస్తిమంతులు. మరి మనం సండే స్కూల్ డ్రామాల్లో చూస్తూ ఉన్నప్పుడు జ్ఞానం తయారు చేయడానికి పట్టు వస్త్రాలు, చీరలు తీసుకుని వెళ్ళేవాళ్ళు. నా చిన్నతనంలో జ్ఞాపకం తీసుకుంటున్నాను నేను. వాళ్ళ కిరీటాలు పెట్టేవాళ్ళు, మరి వాళ్ళకి నగలు అవన్నీ కూడా వేసేటువంటి వాళ్ళు కదా, మీకు కూడా గుర్తే ఉండుంటుంది. అయితే ఇదంతా కూడా ఏమిటంటే వీరు ఒక రాయల్ ఫ్యామిలీ నుండి వచ్చినారు, చాలా ఆస్తి కలిగినటువంటి వారు. అండ్ వీళ్ళు ఆ యొక్క నక్షత్రాల ఖగోళ శాస్త్రమును చదువుతూ జ్యోతిష్కము లేదంటే ఈ విధమైన దీనికి సంబంధించినటువంటి విషయాలను చెప్పి అనేక మంది మనుషులను ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి. లోకంలో చాలా ఉన్నాయి. జ్యోతిష్కం చేతులు చూసి, చేతుల్లో ఉన్న నక్షత్రాలు చూసి, లేదంటే మీకు ఫలానా నక్షత్రంలో పుట్టారు, ఫలానా వాళ్ళు ఇలా ఉంటుంది, మీకు ఈ సంవత్సరం ఇలా కలిసి వస్తుంది, మీకు ఈ సంవత్సరం పెళ్ళి అవుతుంది, ఈ సంవత్సరం మీకు బోళ్ళంత ఆస్తి వస్తుంది, ఈ రకమైనటువంటి చెప్పేటువంటి వారు వీళ్ళు చెప్పాలంటే జ్ఞానులు. అయితే వీళ్ళు పూర్తిగా అన్యులండి. పూర్తిగా అన్యులే కాకుండా దేవుని మీద ఆధారపడకుండా ఈ నక్షత్రాల మీద, సూర్యచంద్రాల మీద, గుమ్మాలు ఇటు సైడు తూర్పు పడమర దక్షిణ మరి ఇలాగా ఉన్నాయి కదా, వీటి మీద ఆధారపడేటువంటి విధముగా వీళ్ళ యొక్క ప్రయత్నాలు ఉన్నాయి. అయితే వీరు మరి ఒకానొక దినమున వీళ్ళు ఒక నక్షత్రాన్ని చూశారు. ఈ నక్షత్రం ఒక ప్రత్యేకమైన నక్షత్రంగా వారికి కనపడింది. చూడడం అంటే చెప్పాలంటే అంటే మై అండర్స్టాండింగ్, నా అవగాహన ప్రకారం నేను చెప్తూ ఉన్నాను.
ఆ, ఏంటంటే వీరు ఆ పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు ఆ జొరాస్ట్రియన్ అస్ట్రాలజీకి సంబంధించినటువంటి పుస్తకాలు వీరు చదువుతూ ఉన్నప్పుడు వీరికి ఒక చోట రాయబడినటువంటిది ఆకర్షించేది ఏమనగా ఒక మహాపురుషుడు పుట్టినప్పుడు లేదంటే ఒక మహా గొప్ప వ్యక్తి రాజులను వేలేటువంటి వాడు ప్రభువులకు ప్రభువుగా ఆధిపత్యం వహించేటువంటి వాడు లోకరక్షకుడుగా పిలువబడేటువంటి వాడు జన్మించినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి నక్షత్రం పుడతది అనేటువంటి విషయాన్ని వీరు చదివారు వాళ్ళ యొక్క గ్రంథాలలో. అయితే ఆ, మరి వాక్యం వెనక భాగం మనం గమనిస్తే వీళ్ళు ఖచ్చితంగా చర్చించుకుని ఉంటారు. నేను చదివాను అంటే, నువ్వు చదివావా అంటే, లేదులే అంటే పలానా పుస్తకంలో పలానా పేజీలో రాయబడిన చదువు అనుకొని ఈ రీతిగా వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడుకొని వీరందరూ కూడా ఈ యొక్క నక్షత్రం గురించి పూర్తి అవగాహన కలిగి ఉన్నారండి. పూర్తి అవగాహన కలిగి ఉన్నారు కనుక ఓహో ఈ నక్షత్రం పుడుతుంది ఎప్పుడు పుడుతుంది, ఎందుకంటే వీళ్ళు నక్షత్రాల గురించే ఆ జ్యోతిష్కాలు ఆ యొక్క అన్నీ కూడా చెప్పడం, ఆ, మనుషులకి మనుషులను వేరే దారి పట్టించటం, మనుషులకు నక్షత్రాల మీద ఆకాశాల మీద తిథులు నక్షత్రాలు ఇంకా దిక్కుల మీద ఆధారపడేటువంటి విధముగా వీళ్ళ ప్రయత్నాలు ఉంటూ ఉండుండే. అయితే వీళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క నక్షత్రం గురించి ఒక అవగాహన కలిగి ఉన్నారు. అయితే ఒకానొక దినమున ఈ నక్షత్రం పుట్టింది. హల్లెలూయా. అది ఆ నక్షత్రం పేరు కూడా ఉన్నదండి. ఎందుకంటే వాళ్ళే అన్నారు ఇది ఏమనగా ఆయన నక్షత్రం, హిస్ స్టార్, హిస్ స్టార్ స్టార్. ఈ స్టార్ అనేటువంటిది చాలా ఆ, ఒక ఏమంటారంటే మామూలు అయిపోయింది. సినిమా యాక్టర్స్ అందరికి కూడా పెట్టేసేసి ఆ స్టార్లు అనేటువంటిది చాలా ఇదిగా ఉంది కానీ బట్ మనం వాక్యంలో చూస్తే ఆయన నక్షత్రం మత్తయి సువార్తలో ఎవరైనా తీయగలిగితే తీయండి. అసలు తీయాల్సిన పనే లేదనుకుంటా, ఎందుకంటే మనం ఈ 2 నెలలు కూడా ఈ యొక్క క్రిస్మస్ వాక్యాలలో నలిగిపోయి ఉన్నాం. ఆయన నక్షత్రం అని మనకు పేరు. ఆ నక్షత్రంలో ఉన్న గొప్పతనం ఏంటంటే అది రాత్రి కనపడింది, పగల కూడా కనపడింది. ఎందుకంటే వాళ్లకు మార్గాన్ని చూపించింది ఈ యొక్క జ్ఞానులకు. అయితే మనం ఒకసారి చూద్దామండి. వీళ్ళు అంటే వీళ్ళ యొక్క ఉద్దేశం లేదంటే వీళ్ళ యొక్క మనస్సు మనం ఆలోచిస్తే ఒక ప్లాన్ వేసుకున్నారండి. వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు. అయితే ఒక పర్పస్తో వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ముందుగా ప్లాన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆ కాలంలో వాట్సాప్లు కానీ ఫేస్బుక్లు కానీ ఈమెయిల్స్ కానీ ఇన్స్టాగ్రాము లేదంటే ఇలాంటివన్నీ కూడా లేవు కదండి. ఒక విషయం ఒక మనిషికి తెలియచేయాలంటే ఏ యొక్క మరి ప్రయాణ ఫెసిలిటీస్ జర్నీలో ఉన్న ఫెసిలిటీస్ లేవు ఈ రోజుల్లో ఉన్నట్టుగా. ఈ రోజుల్లో ఫోన్ చేస్తే మన గుమ్మం దగ్గర కార్ వస్తుంది, లేదంటే అద్దెకి ఇచ్చే కార్లు ఉన్నాయి, లేదంటే వాట్సాప్లో ఎక్కడో ఉన్న ప్రపంచంలో నలుమూలలకి ఫ్యూ సెకండ్స్లో మనం పంపించేటువంటి వాక్యం అందజేయబడుతుంది. కానీ వీళ్ళు ఎంతగా కష్టపడి ఉంటారో మీరు ఆలోచించండి. ఎందుకంటే జ్ఞానులు ముగ్గురుగా చెప్తూ ఉంటారు కానీ ముగ్గురు కాదు అనే విషయం కూడా మనకు తెలుసు. దాదాపు 100 మంది పైనే ఈ యొక్క ఆ, తారను చూసి బయలుదేరారు అని చెప్పేసేసి మరి ఈ యొక్క మరి థియాలజీలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ రాస్తూ ఉంటారు. చాలామంది 100 మందికి పైగా 120 మంది అని అంటారు చాలామంది, కానీ కొంతమంది వెనక్కి తిరిగి వెళ్ళిపోయారని కూడా మరి అంటారు. అయితే చాలామంది దాదాపు ఆయన దర్శించింది దగ్గర దగ్గర 50కి పైనే ఉంటారని కూడా కొంతమంది తెలియజేస్తూ ఉన్నారు. అయితే ముగ్గురు అని ఎందుకంటారంటే 3 బహుమతులు తీసుకుని వచ్చారు కనుక ఆ ముగ్గురు అని అంటారు. అయితే వీళ్ళందరికీ కూడా తెలియచేయడమే కాదు, వీళ్ళందరూ కూడా ఒక ప్లాన్ ప్రకారము వీళ్ళు ఎట్లా వెళ్ళాలి ఫస్ట్ అనుకుంటారు కదండి. మనం ఆలోచిద్దాం, ఎలా వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, మళ్ళా ఎలా ఆ యొక్క బెత్లెహేముకు మనం వెళ్ళాలి,
మరి అనేటువంటి ఆలోచనలు మరి వీళ్ళు ఖచ్చితంగా చేసి ఉంటారు. అంతేకాదు వాళ్ళకి ఎన్నో దినాలు గడిచినాయండి వాళ్ళు అక్కడికి వెళ్ళటానికి. దాదాపు సంవత్సరన్నర ప్రయాణం చేశారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకనగా వీళ్ళు చెప్పినటువంటి అంటే వీళ్ళందరూ బయలుదేరిన ప్రదేశము మరియు క్రీస్తు ప్రభువును దర్శించినటువంటి ఆ బెత్లెహేము ప్రదేశము 1700 కిలోమీటర్లండి. 1700 మైల్స్. అంటే దాదాపు ఓ, ఒక ఒక మైలు 1.5 కిలోమీటర్ అండి. దాని ప్రకారం మనం వేసుకుంటే చాలా కిలోమీటర్స్. అయితే వీళ్ళు ఒంటెలలో ప్రయాణం చేశారు. ఒంటె ప్రతి దినము కూడా దగ్గర దగ్గర 20 టు 27 లేదా 28 కిలోమీటర్లు మాత్రమే నడవగలదండి. అంటే 24 గంటలు కూడా నడవదు కదా, మనం అట్లా అంటే క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను. కనుక దానికి కూడా విశ్రాంతి అవసరం. ఎందుకంటే సాదా సీదా రోడ్లు కాదు, ఎడారి ప్రాంతము, కొండలు, గుట్టలు, మరి రకరకాలైనటువంటి అనీవెన్ రోడ్స్ మీద, అనీవెన్ పాత్స్ మీద వాళ్ళు నడిచి వాళ్ళ ఆహారం లేకుండా, వాళ్ళ ఒంటెలకు ఆహారం లేకుండా, ఇదంతా నేను కూడా ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు పడిన ప్రయాసం ఎంత ఉందండి. మళ్ళా నేను వీళ్ళ గురించి నేను కానీ నేను వాక్యం చదువుతున్నప్పుడు నన్ను నేను పరీక్షించుకుంటాను. నన్ను నేను ఆలోచింపచేసే విధంగా నేను కూడా వాక్యం చదువుతూ గమనిస్తానండి. ఆ వాక్యంలో ఉన్న విషయాలు గమనించి నన్ను నేను గద్దించుకుంటాను, నన్ను నేను సరిచేసుకుంటా ఉంటాను వాక్యం విషయంలో. నిజంగా ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేసి ఆహారం లేక, నిలువ నీడలేక, మళ్ళా వాళ్ళు తీసుకొస్తున్నటువంటి ఆ బంగారము, మరి సాంబ్రాణి, మరి బోళం, ఈ మూడు కూడా చాలా విలువైనవండి, చాలా విలువైనటువంటివి. అయితే వీళ్ళ మార్గముల్లో బందిపోటు దొంగలు ఉండేటువంటి మార్గాలలో వీళ్ళు ప్రయాణించారు. ఆ కాలంలో బందిపోటు దొంగలు ఉండడం, దారి కాచి ప్రయాణికుల దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులను లాక్కొని వారిని చంపేసేసి, వారిని కొట్టేసేసి వెళ్ళిపోవడం సర్వసాధారణం. మరి వీటిని కాపాడడానికి చాలా చాలా అంటే ఒక ప్రొటెక్షన్తో వాళ్ళు భయాందోళనలతో ప్రయాణం చేశారు, ఒక పర్పస్తో ప్రయాణం చేశారు, ఒక ప్లాన్తో మరి ప్రయాణం చేశారు. ఆ యొక్క పరిస్థితుల్లో వాళ్ళు పెయిన్ కూడా అనుభవించారు ఖచ్చితంగా. ఎందుకంటే చాలామందికి అనారోగ్యం వచ్చండి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారంటండి ఈ యొక్క జ్ఞానులు. అయితే అన్యజనులను దర్శించినటువంటి సువార్త విషయములో జ్ఞానులకు ఉన్నటువంటి ఆసక్తి మనలో కొంతైనా ఉంటే ఎంతో బాగుంటుందండి. కొంతైనా. అంత ప్రయాసం అసలు ఈ రోజున ఎవరు పడుతున్నారండి? అంతవరకు ఎందుకు, నేనే చెప్తున్నాను మీకు ఈ ఉదయకాలంన లేచి నేను వాక్యం చెప్పడం అనేటటువంటిది నాకు కొద్దిగా కష్టం అండి. ఎందుకంటే నేను చాలా లేటుగా పడుకుంటాను, మార్నింగ్ నిద్ర లేవడం అనేటువంటిది 4:30కి. ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. కానీ నన్ను నేను గద్దించుకుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో, నన్ను నేను సరి చేసుకుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో. ఎంత కష్టపడి వాళ్ళు ప్రభువుని దర్శించారండి. అంతేకాదు వీళ్ళకి ఆశ ఉన్నదండి, రెండవది ఆసక్తి ఉన్నది. కనుకనే అన్వేషించారు వాళ్ళు కదండి. ఆశ ఉన్నది, ఆసక్తి ఉన్నది, అన్వేషించారు. ఈ మూడు ప్రతిఫలమే వాళ్ళు ఆరాధించడానికి, ప్రభువును చూసి ఆరాధించడానికి వీళ్ళకి అవకాశం దేవుడిచ్చాడండి. అయితే వీళ్ళ యొక్క భక్తి శ్రద్ధలు, వీళ్ళకు ఉన్నటువంటి మరి ఆసక్తిని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒకటి మనం ఆలోచించాలి, వీరికి కూడా వివాహాలు అయ్యి ఉంటాయి, వీరికి కూడా తల్లిదండ్రులు ఉంటారు, వీళ్ళకి కూడా వ్యాపారాలు ఉంటాయి, వీళ్ళకి కూడా ఉద్యోగాలు ఉంటాయి, వీళ్ళకి కూడా భార్య బిడ్డలు ఉంటారు.
కానీ అవన్నీ కూడా పక్కన పెట్టారండి కదా. దాదాపు సంవత్సరంన్నర ఇంటిని విడిచిపెట్టారు అని అంటే వాళ్ళకి ఎంత ఆసక్తి ఉన్నదో చూసారండి. ఈ సంవత్సరంన్నరలో ఏం జరిగి ఉంటుందండి? ఎవరన్నా చెప్పగలుగుతారా? ఈ సంవత్సరంన్నరలో ఏం జరిగి ఉంటుంది వీళ్ళ ప్రయాణంలో? ఏం ఏం జరిగింది నేను చెప్తానండి. చెప్పండి అమ్మా, ఎవరైనా చెప్తున్నారు? అనారోగ్యం వచ్చి ఉంటది మేడం. అనారోగ్యం వచ్చి ఉంటుంది కదండి. కరెక్ట్గా ఖచ్చితంగా వచ్చి ఉంటుంది అనారోగ్యం. ఎందుకంటే వీళ్ళు కంప్లీట్గా అవుట్ సైడ్ ప్రయాణం చేశారండి. పైగా పడుకోవడం కూడా, రాత్రులు పడుకోవడం కూడా, ఒంటెలకు విశ్రాంతి ఇవ్వాలి ఖచ్చితంగా. నడిచి 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 కంటిన్యూస్గా ఎవ్రీడే నడవడమే కదండి. మళ్ళీ ఒంటెలకు కూడా, కొన్ని ఒంటెలు కూడా మరణించి అని కూడా చాలామంది చెప్తా ఉంటారు. ఇవి ఖచ్చితంగా జరిగే ఉంటాయండి. ఎందుకంటే మరి అన్ని నెలలు సరైన ఆహారం లేకుండా, సరైనటువంటి వసతులు లేకుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నిజముగా వీళ్ళ యొక్క ఆ, తపన లోకరక్షకుడిని చూడాలి అని, వీళ్ళకు ఉన్నటువంటి ఆసక్తి, ఆశ, అన్వేషణ ఫస్ట్గా అన్వేషించారు. అంతేకాదు వీళ్ళు చూచినటువంటి దానిని మరి అది ఒకరికొకరు చెప్పుకొని ఒకరికొకరు పురికొల్పుకుని ఉంటారు కదండి. అని కూడా వాక్యంలో అయితే రాయబడలేదు, ఖచ్చితంగా పురికొల్పుకుంటారు. మనం వెళ్ళి చూడాల్సిందే. ఈ లోకరక్షకుడు ఎలాంటి ఆయన, ఇలాంటి ఇతను ఈ నక్షత్రం పుట్టినప్పుడు మహానుభావుడు, మహోన్నతుడైనటువంటి ఒక వ్యక్తి అంటే వాళ్ళకి వ్యక్తిగానే ఆ పుస్తకాల్లో రాయబడి ఉంది. లేదంటే ఒక 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 అద్భుతమైనటువంటి ఒక శిశువు పుడతాడు. రకరకాలైనటువంటి అర్థాలతో కూడినటువంటి మాటలను వారు చదివారు. ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఈ యొక్క నక్షత్రం వస్తుందని వారు తెలుసుకొని ఆ అద్భుత వ్యక్తిని చూడాలి అనేటువంటి ఆశ మొట్టమొదట అన్వేషించారు ఆ పుస్తకాలను. ఆ తర్వాత వాళ్ళు ఆ చుక్కను చూడడానికి చాలా రోజులు ఆకాశం వైపు చూసి అన్వేషించారంటండి. చాలా చాలా రోజులు, ఈ రోజు పుడుతుందా, ఈ రోజు పుడుతుందా, ఈ రోజు పుడుతుందా అని అన్వేషించారు. తర్వాత ఆసక్తిని చూపించారు. అదే విధముగా మరి ఆశను వాళ్ళు కలిగి ఉన్నారు. అలాంటి వ్యక్తిని మేము చూడాలి అనేటువంటి ఆశను కలిగి ఉన్నారు. చాలామంది ఆలోచనలు వస్తాయి కానీ అవి ఆ ఆలోచనలు కానీ దేవుని కొరకు చెయ్యాలి అనేటువంటి ఒక ఆశ కానీ, లేదంటే దేవుని కొరకు నేను ఏదైనా మరి ఒక కష్టపడాలి అనేటువంటి ఈ ఆలోచన కానీ, దేవుని సువార్తను ప్రకటించాలనేటువంటి ఒక ఆసక్తి కానీ చాలా మందికి ఉంటుంది. కానీ అది ఇంప్లిమెంట్ చేయటంలో మనం ఫెయిల్ అవుతున్నామేమో అని మనం ఉదయకాల సమయంలో నూతనమైన సంవత్సరంలో మనం ఆలోచించుకోవాలండి. నేను ఈ జ్ఞానులను అంటే మీరు మేబీ రోజు ఈ యొక్క మీటింగ్లో ఉంటున్నారు, కానీ మరి నేను మొట్టమొదటిసారిగా నీకు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను గనక మరి ఈ సంవత్సరం జస్ట్ మనం 1 వీక్ ఎంటర్ అయ్యాం. ఈ సంవత్సరంలో మనం ఈ జ్ఞానులను ముందు పెట్టుకోవాల్సిన అవసరత ఉన్నదేమో నాకు అనిపిస్తూ ఉన్నది. అందుకనే ప్రభు యొక్క ప్రేరేపణ, నేను కానీ మీరు కానీ ఈ జ్ఞానుల విషయం మరి డిస్కస్ చేయడం, వాక్య వెనక భాగంలో ఉన్నటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవటం అవసరమై ఉన్నదని నేను అనుకుంటూ ఉన్నాను. కనుక చూడండి, వీరికున్న ఆసక్తి మనము ఆలోచిస్తున్నాం కానీ, చేద్దాం అనుకుంటున్నాం కానీ అది ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అండి. ఎందుకంటే అపవాది పనే అదండి. మనం దేవుని యొక్క సేవలో వాడబడకుండా ఉండాలని, దేవుని సేవ పరిపూర్ణమైన శక్తితో చేయకుండా ఉండాలని, దేవుని సేవ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఆసక్తిగా, ఆరోగ్యముగా, ఉత్సాహముగా ఉరకలేసుకుంటూ
మన సువార్త ప్రకటించాలని మనం అనుకుంటే అపవాది తీసుకుని వచ్చి పెట్టేస్తుంది ఏదో ఒకటి. దానిలో మనం ఓడిపోతున్నామేమో, ఆసక్తి మనకి సన్నగిల్లిపోతూ ఉన్నదేమో. అన్వేషించుటలో అంటే ఎవరికి మనం చెప్పాలి, ఎవరిని మనం టార్గెట్ చేయాలి, ఎవరికి ఏ విధముగా తెలియచేయాలి అనేటువంటి ఆ అన్వేషణలో కూడా మనం కొన్నిసార్లు ఫెయిల్ అవుతున్నామేమో అని ఈ యొక్క సంవత్సరం మొదటిలో మనం ఆలోచించుకోవడం చాలా అవసరం. ఈ సంవత్సరం మనం కొంత టార్గెట్ని మనం పెట్టుకుందామండి. ఈ సంవత్సరం మనం టార్గెట్ని పెట్టుకుందాం ఖచ్చితంగా. ఎందుకంటే ఉదయకాల ఫస్ట్లో నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక మాట అన్నా, దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు మనకు ఆయుష్ ఇచ్చాడు. చిన్న చిన్న పిల్లలు కూడా కొనిపోబడుతూ ఉన్నారు. మాకు తెలిసినటువంటి ఒక 22 ఇయర్స్ అమ్మాయి అండి, ఐటీ కంపెనీలో పనిచేస్తుంది. డెస్క్ మీద వర్క్ చేస్తూ చేస్తూ పడిపోయిందండి, కుర్చీలోంచి కింద పడిపోయింది. వెంటనే కోమాలోకి వెళ్ళిపోయింది. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఇప్పటి వరకు దాదాపు 40 లక్షలు ఖర్చు అయింది. 40 అని నేను విని కూడా చాలా రోజులైంది. అది మేబీ ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువే ఉండొచ్చు, మేబీ 50 lakhs రీచ్ అవుతూ ఉండొచ్చు. ఇంతవరకు కూడా ఏది కూడా అమ్మాయిలో ఒక మార్పు లేదు, కోమాలోనే ఉన్నది. దాదాపు ఇది జరిగి 3 నెలలు అవ్వస్తున్నది, 3 నెలల పైనేనేమో. ఇంకా స్టిల్ హాస్పిటల్లో ఉంది, స్టిల్ కోమాలో ఉంది. యవ్వన బిడ్డలు, చిన్న పిల్లలు. మన 15 సంవత్సరాల పిల్ల కార్డియాక్ అరెస్ట్తో చనిపోయింది. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం మనం. నిజంగా దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చాడు. ఏదో కొన్ని గొప్ప చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటేలేండి, అవి పక్కన పెట్టేద్దాం. ఆయుష్ ఇచ్చాడు. నూతనమైన సంవత్సరంలో మనల్ని అడుగుపెట్టించారని అంటే ఏదో దేవునికి మన ఎడల ఏదో ఆలోచన ఉన్నది అని నేను గట్టిగా చెప్పగలను. దేవుని సేవకురాలుగా గట్టిగా చెప్పగలను. అన్వేషిద్దామండి, ఎవరికి సువార్త ప్రకటించాలి. కోర్స్ దీని వెనక ప్రార్థన కూడా ఖచ్చితంగా ఉండాలి. ప్రార్థనాపూర్వకముగా అన్వేషిద్దాం. అన్వేషించడమే కాదు, ఆశ కలిగి ఉందాం. ఆశ కలగడమే కాదండి, ఆసక్తిని కూడా కలిగి ఉందాం. ఒక ప్లాన్ ప్రకారం, ఒక పర్పస్తో మనం ముందుకు వెళదాం. అయితే చూడండి దేవుని బిడ్డారా, ఒకసారి మత్తయి సువార్తను చేద్దామండి. మనందరం చదివింది అన్నీ కూడా మన కంటతే కానీ అయినప్పటికీ కూడా ఒక్కసారి మత్తయి సువార్తను ఒక్కసారి చదువుదాం. 2వ అధ్యాయం. హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి మరి వీళ్ళు చెప్పబడినటువంటి మాట మనం చూస్తున్నాం కదా. చదువుతారండి ఎవరన్నా? Yes, ma'am. 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి చాలమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అయితే చూడండి, మరి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? అందరూ కూడా రాజుగా పుట్టాడు అని చెప్పేసి వీళ్ళు తెలుసుకున్నారు కదా. మహానుభావుడు, ఒక రాజులకు రాజు, ప్రభులకు ప్రభువుగా. అంటే ఈ యొక్క వర్ణన మరి నేను కరెక్ట్గా జస్టిఫై చేయలేకపోతున్నానేమో అనిపిస్తుంది నాకు. రాజుల రాజుగా, ప్రభులకు ప్రభుగా, మహాపురుషుడుగా, యుగ పురుషుడుగా, ఈ విధంగా వాళ్ళ యొక్క పుస్తకాలు రాయబడింది. ఎందుకంటే ఆ పుస్తకాలన్నీ కూడా అన్యుల పుస్తకాలు గనక. అయితే ఇవన్నీ అందుకనే వీళ్ళు ఏమనుకున్నారంటే ఒక ప్యాలెస్లో పుడతాడు అని అనేసి వీళ్ళు ఊహించారు. ప్యాలెస్లో పుడతారేమో అని చెప్పేసి ఊహించారు. కనుకనే రాజు దగ్గరికి, హేరోదు రాజు దగ్గరికే వెళ్ళాడు. ఇక్కడ హేరోదు రాజు సాతానుకు సాదృశ్యముగా ఉన్నాడు.
ఈ యొక్క యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయనను ఆయన నక్షత్రం చెప్పాను కదండి ఇందాక, హిజ్ స్టార్ అని ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది. ఆయన నక్షత్రం, ఆ నక్షత్రం పేరే ఆయన నక్షత్రం. ఆయన కొరకు, మన రక్షకుడైన ప్రభు కొరకు పుట్టినటువంటి నక్షత్రం, అన్యులకు ప్రత్యక్షమైనటువంటి సువార్త నక్షత్రము ద్వారా. ఈ జ్ఞానులను వేరే విధముగా సందర్శించుంటే, ఏ దోతో, గబ్రియల్ దోతో, అంటే మనం డిస్కస్ చేసుకుందాం, ఆలోచిద్దాం. ఒక గబ్రియల్ దోతో, లేదంటే ఒక కలలోనో మరి దోత మాట్లాడడము, మరియాకు యేసేపులతో ఏ విధముగా, గొల్లలకు ఏ విధముగా మరి సువార్త ప్రకటించి, ఖచ్చితంగా వీళ్ళు నెగ్లెక్ట్ చేసి ఉండేవాళ్ళండి. దేవుడి యొక్క ప్రణాళిక ఒకసారి మనం ఆలోచిద్దాం. వీళ్ళు ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేసేవాళ్ళు. దోత వచ్చినా వాళ్ళు వేరేగా అర్థం చేసుకునేటువంటి వారు. అంటే వీరి పరముగా, వీరి ఆలోచన ప్రకారం దేవుడు ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అని మనం ఒక్కసారి ఆలోచిస్తే ఒళ్ళు పులకరిస్తుందండి. అంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చిన రీతిగానే, వీళ్ళు దేన్నైతే చర్చిస్తున్నారు, దేని ఎడల వీరికి ఆసక్తి ఉంటుందో, దేని ఎడల వీరు అన్వేషిస్తారు, అదే విధముగా వీళ్లను నక్షత్రము ద్వారా ఒక సువార్త ప్రకటింపబడింది, మేనిఫెస్టేషన్ అయింది, ప్రత్యక్షత. ఈ అన్యులకు వీళ్ళ పరముగా, వీళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చిన రీతిగానే నక్షత్రము ద్వారా వీళ్ళకు సువార్త ప్రకటింపబడడానికి సృష్టికర్త అయిన దేవుడు తన సృష్టిలో భాగమైన ఒక నక్షత్రమును వీళ్లకు కనపరిచాడు. ఎంత అద్భుతం కదండి. దేవుడికి చాలా పేర్లు ఉంటాయండి, చాలా పేర్లు ఉన్నాయి, కొన్ని వేల పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలో ఒకటి సృష్టికర్త అయిన దేవుడు. ఈ యొక్క మాటకు నిదర్శనముగా సృష్టిలో భాగమైనటువంటి నక్షత్రాన్ని వీళ్ళకి కనపరచడం. ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింప వచ్చితిమి, ఆయనను పూజింప వచ్చి తిని. అప్పుడు హేరోదు సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు, కలవరం చెందుతాడు. మనము కూడా బిడలారా, దేవుని యొక్క సేవకులారా, దేవునిని ప్రేమించేవారులారా, గమనించండి. మనము కూడా సువార్తను ప్రకటించాలని అనుకున్నప్పుడు, మనము సువార్తను ఇతరులకు చెప్పాలి. చూడండి, సువార్త చెప్పడం అనేటువంటిది సేవకుల పని ఒక్కటే కాదండి. రక్షణ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రక్షణ యొక్క ఇంపార్టెన్స్, రక్షణ తెలియనటువంటి వారికి చెప్పాలండి. నేను చెప్తున్న మాట అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా చెప్పాలి. అప్పుడే రక్షణ మనం తీసుకున్నట్టు లెక్క, దాన్ని మనం అర్థం చేసుకున్నట్టు లెక్క. రక్షణ తీసుకున్న మనం అందరం కూడా రక్షణ సువార్తను ఇతరులకు ఖచ్చితంగా ప్రకటించాలి. ఈ ప్రకటిస్తున్న సమయంలో హేరోదు ఏ విధంగా కలవరపడ్డాడో, సాతాను కూడా అదే విధంగా కలవరపడి మనల్ని ఆటంకపరుస్తుంది. ఏదో ఒక ప్రాబ్లం తీసుకుని వచ్చి పెడుతుంది, ఏదో గలిబిలి గందరగోళం తీసుకుని వస్తుంది. అయితే మనం ఓడిపోయే వారంగా ఉంటున్నామా, గెలిచే వారంగా ఉంటున్నామా? మన అన్వేషణ ఎలా ఉన్నది, మన ఆశ ఎలా ఉన్నది, మన ఆసక్తి ఎలా ఉన్నది? అది ఎప్పటికీ చెదరనేటువంటిదిగా ఉంటే చాలా మంచిదండి. మనల్ని పుట్టించినటువంటి దేవుడు, మనల్ని పెంచి పోషించి సమస్తం మనకు అనుగ్రహించి మనలను నిరంతరము ఆయన కృపలో కాపాడి సంరక్షిస్తున్న దేవుడు మన నిమిత్తము సంతోషపడేటువంటి వాడుగా ఉంటాడు. మన బిడ్డలు మన గురించి ఏదైనా చేస్తే ఎంత సంతోషపడతామండి మనం. అట్ ద సేమ్ టైం దేవాది దేవుడు కూడా ఆయన హృదయ భారమును మనం తీసుకున్నటువంటి రక్షణను విషయంలో ఇతరులకు ప్రకటించేటువంటి వారముగా మనం ఉండాలండి. అసలు ఒక వాక్యం విన్నటువంటి మనం, ఏదైనా సరే వాక్యం, ఒక సెంటెన్స్ మనం వింటున్నామనంటే అదంటండి ఇతరులకు చెప్పేంత వరకు వేరొక వాక్యం వినేటువంటి అర్హత మనకు లేదు అని చెప్పి ఒక గొప్ప దైవజనుడు మాట్లాడి నాకు బాగా నచ్చిందండి. మళ్ళా చెప్తున్నాను, ఒక వాక్యం విన్నటువంటి మనము ఆ వాక్యము ఇతరులకు చెప్పేటువంటి వరకు కూడా, ఇతరులు కనీసం ఒకళ్ళిద్దరికన్నా చెప్పే పరిస్థితి వరకు కూడా
ఇంకొక వాక్యం వినేటువంటి అర్హత మనకు లేదట. నిజముగా ఈ విధమైనటువంటి జ్ఞానులకు ఉన్నటువంటి ఆసక్తిలో మనకు కొద్దిగా నేను ఇది రెండు కూడా ఎందుకు క్లబ్ చేస్తానంటే, క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ని ఈ సంవత్సరం మనం ఆసక్తి కలిగి ఉన్నాం. ప్రభు యొక్క సువార్తను ప్రకటించడానికి ఆసక్తి కలిగి ఉన్నాం. జ్ఞానులు పడిన కష్టం ముందు మన కష్టం నథింగ్ అండి. జ్ఞానులకు ఆ రోజుల్లో, ఆ కాలంలో మందులు అలాంటివి ఏమి లేవు కదండి. సరైనటువంటి మందులు కానీ, అవైలబిలిటీ కానీ, ఆహారము కానీ లేనటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు ఏం తిని ఉంటారో, ఆ బిస్కెట్లు కానీ, పాడవనటువంటి వస్తువులు ఇంటి నుంచి తెచ్చుకున్న ఆ డ్రై ఫ్రూట్స్ కానీ, మరి ఆహారం ఇంకా నాన్ వెజిటేరియన్ ఇలాంటి అసలు దొరకవు. వెజిటేరియన్ అంతకంటే దొరకదు. వండుకోవడం అనేటువంటి పరిస్థితులు లేవు అక్కడ. ఎంత తెచ్చుకున్నా ఎన్ని రోజులు వస్తాయండి, గమనించండి. కానీ వాళ్ళ ముందు ఒకటే ఒకటి, అదేంటంటే, మేము ఒక మహానుభావుడను, లోకమునకు అవసరమైనటువంటి ఒక వ్యక్తి, లోకమునకు ఒక వెలుగుగా ఉండేటువంటి వ్యక్తి. అంటే వ్యక్తి అని నేను ఎందుకంటున్నానంటే, వీళ్ళ యొక్క మాటలను బట్టి చెప్తున్నానండి. చూడాలి అనేటువంటి ఆసక్తి. నేను లాస్ట్లో వీళ్ళలో ఏ మార్పు వచ్చిందో మీకు తెలియజేస్తా. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ సాతాను ఈ కలవరపడిన రీతిగానే మనము కూడా సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఖచ్చితంగా కలవరపడుతుంది. కలవరపడి కాముగా ఒక మూల కూర్చోదు. అది ఖచ్చితంగా అటాక్ చేస్తుంది. ఖచ్చితంగా మనల్ని అనారోగ్యంలో పడేస్తుంది, ఇంట్లో వాళ్ళని అనారోగ్యం పడేస్తుంది. ఇంకోటి లేదంటే చెప్పేటువంటి వాళ్ళు తిరిగి మనం తిట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అక్కడితో సరిపెట్టేస్తున్నామా మనం? దేవుడు మనకు అందుకే ఆయుష్ ఇచ్చాడా? ఈ మాట నేను అంటున్నానంటే దయతో నన్ను క్షమించండి. ఒకవేళ మీరు బాధపడుతుంటే క్షమించండి. వీళ్ళని ముందు నేను పెట్టడానికి గల కారణం, నిన్న మరి జరిగినటువంటి ఈ యొక్క ఎఫిఫినీ అటువంటి పండగ సందర్భంగా ఈ నూతనమైన సంవత్సరంలో, క్రిస్మస్ నుండి ఇప్పుడే మనం బయటకు వచ్చి నూతనమైన సంవత్సరంలో నిన్న ఆ క్రిస్మస్ సీజన్ ఎండింగ్ ఫెస్టివల్గా జరిపించుకున్నటువంటి వారు అన్యులకు, ఎఫిఫినీ అంటే అన్యులకు ప్రకటించబడిన సువార్త, లేదంటే అన్యులకు ప్రత్యక్షమైన సువార్త. కనుక ఈరోజు నేను మీ ముందు ఉంచడం జరిగింది. జ్ఞానులు శిష్యులను చూసేంత వరకు కూడా వెనుతిరగలేదు. కొంతమంది వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు, వెనుతిరగలేదు. అయితే చూద్దాం, ఇక్కడ మనము తర్వాత కూడా ఇదంతా కూడా మనకు తెలిసింది, ఇదంతా కూడా వాక్యంలో ఉన్న విషయాలన్నీ కూడా మనకు తెలిసినాయే. మరి తర్వాత హేరోదు రాజు ఆయన్ని చూడడం, కన్ఫర్మ్ చేసుకోవడం, యూదయ బెత్లెహేము అదంతా కూడా. అయితే ఇక్కడ ఒక్క విషయం మనం గమనిద్దాము. ఇక్కడ ఒక మాట నేను గమనిద్దాం. 2వ అధ్యాయము 4వ వచనం చదవండి ఎవరన్నా. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. చాలండి, చాలమ్మా, చాలు. ఇక్కడ చూడండి, ప్రధాన యాజకులు ప్రజలలో నుండి శాస్త్రులు అందరినీ సమకూర్చి, ఆ ఊర్లో చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ కూడా సమకూర్చాడు. దానికి ఎంత సమయం బట్టి ఉంటుందండి? బహుశా ఎంత సమయం బట్టి ఉంటుంది సమకూర్చడం ఎంతమందిని? ప్రధాన యాజకులు, ప్రధానంలో ఉండి శాస్త్రాలను అందరినీ సమకూర్చి, అందరిని ఆ చుట్టుపక్కల, మళ్ళీ చెప్తున్నాను, ఫోన్స్ లేవు అప్పుడు, మెయిల్స్ లేవు, వాట్సాప్ మెసేజ్లు అంతకంటే లేవు, వాహనాలు సరైనటువంటివి కూడా లేవు, రథాలు, మేబీ గుర్రాలు, ఒంటెల ప్రయాణమే. ఎంతకాలం బట్టి ఉంటుందండి ఇది జరగడానికి, వీళ్ళందరినీ కూడా సమకూర్చడానికి? పోనీ హీనంగా చూసుకుంటే 2-3 days అనుకుంటున్నాను. 2-3 days ఖచ్చితంగా అవుతుంది కదండి. ఎందుకంటే అందరు రావాలి, అక్కడ మొత్తం రావాలి, శాస్త్రులు రావాలి, తర్వాత ఇంకెవరండి, ప్రధానులు రావాలి. వీళ్ళు కూడా సమ్ కైండ్ ఆఫ్
ఈ రకమైనటువంటి చెప్పేటువంటి వారు వీళ్ళందరినీ పిలిపించాలంటే అట్లీస్ట్ 2 రోజులు. కొన్ని ఉన్నటువంటి రాజు గనక చాలా మందిని పంపించి వాళ్ళు రావడానికి ఈజీగా 2 రోజులు పట్టుంటుంది. 2 రోజులలో ఇక్కడ వీళ్ళు రావడం, ఆ యొక్క రాజు పక్కనే ఉన్నటువంటి ఒక వ్యక్తి, అంటే ఇది నా ఊహాగానం అండి, ఊహాగానాన్ని మీకు చెప్తూ ఉన్నాను. రాజు పక్కనే ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ వ్యక్తికి వీళ్ళకి సపరీలు చేయమని చెప్పేసి లోపల పంపించి ఉంటారు కదండి. 2 రోజులు అంటే దూర ప్రాంతం నుంచి వచ్చారు కదా, వెళ్ళి వాళ్ళకి ఆలనా పాలన చూడు, వాళ్ళకి కావాల్సినవన్నీ ఆహారం ఇవ్వు, వాళ్ళకి స్నానాలు గది చూపించు, వాళ్ళకి ఆహారం పెట్టి ఏం కావాలో వాళ్ళకి మరి ఇవ్వు అని చెప్పి ఖచ్చితంగా చెప్పుంటాడు రాజు కదండి. మరి వీళ్ళని లోపలికి తీసుకుని వెళ్ళిపోయి ఈ వ్యక్తి ఒకవేళ అడుగుండి ఉంటాడండి. ఇది నా ఊహాగానమే. ఏంటంటే, అయ్యా మీరు జ్ఞానులు అంటున్నారు, మిమ్మల్ని చూస్తుంటే మీ పరిస్థితి చాలా పెద్ద పరిస్థితుల నుండి వచ్చినటువంటి వారుగా కనపడుతున్నారు. మళ్ళా మీరు చాలా కాలం అయింది అంటున్నారు ప్రయాణం చేసి వచ్చి. మరి మీరేంటండి అంటున్నటువంటి మాట, ఆయన నక్షత్రము చూసి ఆయన పూజింపొచ్చితిమి. మీరు ఇంకెవరు మీ ఇంట్లో కానీ మీ వంశాలలో కానీ పూజింపతగిన వారు ఎవరు కూడా లేరా? లేదంటే దారిలో చాలా ఊర్లు వచ్చి ఉంటాయి, మీకు చాలా టెంపుల్స్ వచ్చి ఉంటాయి, చాలామంది అడవిలో ఉండేటువంటి వాళ్ళు, రోడ్డు పైన ఉన్నటువంటి అనేకమైనటువంటి దేవుళ్ళు కనపడి ఉంటారు. వాళ్ళు ఎవ్వరు కూడా మీరు పూజించలేదా? పూజార్హులుగా ఎవరు కూడా కనపడలేదా మీకు? ఇంత దూరం వచ్చారా? ఎవ్వరు చేయనటువంటి పని, సంవత్సరాలు ప్రయాణం చేసి దగ్గర వచ్చారంటున్నారు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎవరు కూడా పూజింపదగినటువంటి వాళ్ళు ఎవరు లేరా అని అడుగుంటారా? అంటే నా ఊహగాను చెప్తున్నాను, అడుగుంటారండి. అడిగినప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, పూజకు అర్హుడైనటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా మాకు కనపడలేదు. మేము ఇంతవరకు మేము ఆరాధిస్తున్న వాళ్ళు, సేవిస్తున్నటువంటి వారు కానీ, లేని దారిలో కానీ ఎవరు కూడా లేరు. ఈయనే పూజార్హుడు, ఈ శిశువే కొనియాడతగి ఉన్నటువంటి వాడు, కొనియాడబడినటువంటి వాడు, స్తుతులకు స్తోత్రాలకు అర్హుడైనటువంటి వాడు అని వీళ్ళు సమాధానం చెప్పుకుంటుంటారు. వీళ్ళలో మనకు సమయం అయిపోతున్నట్టుంది. ఇంకా కెన్ ఐ టేక్ అనదర్ 5 minutes అండి బ్రదర్, ఆర్ 4 minutes బ్రదర్? ఓకే సిస్టర్, ప్లీజ్ గో హెడ్ సిస్టర్. ఓకే. అయితే మనం ఇక్కడ తర్వాత చూస్తే, ఇక్కడ మనం 10వ వచనము దగ్గర కూడా ఒకసారి చూద్దామండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఈ 2 రోజులు వీళ్ళు ఆ ప్యాలెస్లో, హేరోదు రాజు యొక్క ప్యాలెస్లో ఉన్నప్పుడు ఈ నక్షత్రం ఏం చేసిందండి? అక్కడే నిలబడింది. నేను ఒకసారి చాలా పెద్ద పేర్లు చెప్పను కానండి, ఒక పెద్ద సేవకులు బెంగళూరులో నేను ఉన్నప్పుడు పెద్ద సేవకుడు అండి, ఆయన పేరు చెప్తేనే ప్రజలు వచ్చేసేస్తారు అనమాట వాక్యం వినటానికి, తండాలుగా వచ్చేసేస్తారు. ఆయన తర్వాత ఇంకొక ఆంధ్రాలో ఉన్న ఇంకొక దైవజనుడు, వాళ్ళకి దాదాపు 250 చర్చెస్ ఉన్నాయండి ఆయనకి. ఆయన ఇద్దరు ఒకసారి ఏం చెప్పారంటే, వీళ్ళు జ్ఞానులు అని అన్నారు కానీ వీళ్ళు అజ్ఞానులు అని అన్నారు. నాకు చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే అజ్ఞానులు కనుకనే వీళ్ళు దారి తప్పారు. వెళ్ళవలసిన పని ఏముంది అక్కడికి, హేరోదు రాజు దగ్గరికి? నేను చెప్పేటువంటి మాటలు కూడా మీరు నమ్మొద్దండి. నేనే కాదు, ఎవరిదైనా సరే, అన్లెస్ అండ్ అంటిల్ వాక్యపు ఆధారం లేకపోతే.
జ్ఞానులని వ్రాయబడింది అని అంటే జ్ఞానులే అంతే. మనం ఎవరు అండి? వాక్యము ఎలాంటి వాక్యాన్ని దేవుడు మన ముందు ఉంచాడు. జ్ఞానులంటే ఇంక జ్ఞానులే. మనం అజ్ఞానులను పెట్టడానికి అనటానికి అసలు అర్హులం కానే కాదు. అందుకని నేను ఎవరికైనా ఏం చెప్తానంటే మనందరికీ కూడా వాక్య జ్ఞానం ఉండాలండి ఈ రోజుల్లో, మరి ముఖ్యముగా. లేదంటే చాలా వేరే రకంగా మనుషులను తీసుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కనపడుతుంది. సేవకులే ఆ విధంగా బోధిస్తూ ఉన్నారు. ఏ రోజు రాజు దగ్గరికి ఈ జ్ఞానులు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే అక్కడ 2-3 ప్రవచనాలు నెరవేర్పు జరగాలి. ఆ ప్రవచనాలు నెరవేర్పు జరగాలి అని అంటే ఖచ్చితంగా వీళ్ళు అక్కడికి వెళ్ళాల్సిందే. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితేనే హోషేయలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రవచనం నెరవేర్చబడాలి అని అంటే వీళ్ళు అక్కడికి వెళితేనే అప్పుడు హేరోదు రాజు ఆ పిల్లల్ని మరి చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని వినే అక్కడ దూత వచ్చి మరియా యోసేపులు అక్కడికి వెళ్ళిపోమని అంటే అక్కడికి నజరేతు నుండి నా కుమారుని పిలిచినటువంటి ఆ ప్రవచనం నెరవేర్చబడాలంటే అది జరగాలి. రెండవది, రామాలు అంగలార్పు వినపడెను. ఇర్మియా గ్రంథములో ఉన్నటువంటి ప్రవచనం నెరవేర్చబడాలని అంటే అక్కడ అనేక మంది చనిపోవాలి. కనుకనే వాళ్ళు ఆ ప్రకారమే అక్కడికి వెళ్ళటం మనం గమనించాం. అయితే చూద్దాం, వీళ్ళు వచ్చి ఇక్కడ దాదాపు ఇది పశువుల శాలలో లేరండి ప్రభులు వారు జ్ఞానులు దర్శించినప్పుడు. ఒక ఇంటిలో అద్దెకు తీసుకుని ఒక చిన్న ఇంటిలో ఉన్నటువంటి ఆ ఇంటిని చూసి అక్కడ ఉన్నటువంటి ఆ ఇంటిలో ప్రవేశించి అక్కడ ఆ శిష్యువును చూచి సాగిలపడి ఆయనను పూజించరు. అంటే వీళ్ళు అత్యానంద భరితులు అనేది ఫిల్డ్ విత్ జాయ్ అని ఉంటుంది. ఫిల్డ్ అంటే ఏంటంటే ఇంకా ఫిల్డ్ అంటే ఒక గ్లాసులో మనం నీళ్లు పోస్తే ఇంకా ఎక్స్ట్రా పోసామనుకోండి, నిండిపోయిన తర్వాత ఇంకా పోస్తే అది కింద పడిపోద్ది కదా. అంతకంటే మించినటువంటిది అనమాట. అంటే దీనికి ఒక మీనింగ్ మనం చెప్పలేం. అత్యానంద భరితులై వాళ్ళ అన్వేషణ చివరి వరకు, వాళ్ళ కష్టం, వాళ్ళ ప్రయాసం, వాళ్ళ అనారోగ్యం, వాళ్ళ ఇబ్బంది ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి అత్యానంద భరితులై దాదాపు సంవత్సరంన్నర శిష్యువుగా ఉన్నటువంటి యేసు ప్రభును చూచి సాగిలపడి నమస్కారం చేశారంటండి. వీళ్ళు అంత చిన్న పసిబాలుడును ఎంత గొప్పగా ఉన్నటువంటి వ్యక్తులు, ఎంత హై లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తులు సాగిలపడి నమస్కారం చేశారంటే అక్కడే కన్ఫర్మ్ అయిపోతుంది ఏంటంటే ఈయన పూజార్హుడు, ఈయన స్తోత్రార్హుడు, ఈయనకు మించినటువంటి మరొక శిశువు కానీ లేదంటే మరొక దేవుడు కానీ లేడు అనేటువంటిది వాళ్ళు గమనించారు. కనుకనే సాష్టాంగ నమస్కారము చేసి ఆయనను పూజించారు. అయితే చివరి వరకు వెళ్ళిపోతుంది, నేను ముగిస్తున్నానండి. మనం మొట్టమొదటి చూసినప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు నక్షత్రం గురించి పుస్తకాల్లో చదివినప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటండి? కంప్లీట్ అన్యులుగా ఉన్నారు. కంప్లీట్గా అన్యులా ఉండడమే కాదు, అనేక మందిని దిక్కుల మీదను, అనేక మందిని ఆకాశం వైపును, అనేక మంది నక్షత్రాల మీద ఆధారపడేటువంటి రీతిలో సమాజంను నడిపించేటువంటి వారుగా వీళ్ళు ఉన్నారు. అయితే ఈ సంవత్సరన్నర ప్రయాణములో ఈ సంవత్సరాలు దాదాపు, అంటే సంవత్సరాలు అంటే కరెక్ట్గా సంవత్సరం నేను చెప్పలేను కానీ దాదాపు అంత అయిందని చాలామంది మరి థియాలజన్స్ చెప్తున్నటువంటి మాట. దాదాపు సంవత్సరాల పైనే అయి ఉంటుంది దగ్గర. ఆ కాలంలో వీళ్ళల్లో జరిగినటువంటి విషయం ఏంటి అది రాయబడలేదు, కానీ నేను మీ ముందు ఉంచుతాను. ఎందుకంటున్నానంటే అప్పటికీను స్టార్ను వారు ఉంటుంది పుడుతుంది అని పుస్తకాల్లో చదివినప్పుడు, ఆ తర్వాత స్టార్ని చూసినప్పుడు అది నడుచుట ప్రారంభించిన తర్వాత వీళ్ళల్లో ఒక మార్పు వచ్చిందని నేనైతే గట్టిగా నమ్ముతున్నానండి. ఖచ్చితంగా నమ్ముతున్నాను. మార్పు వచ్చింది వీళ్ళల్లో, అది నడిచింది, వాళ్ళు ముందుగా నడిచింది. ఆ నడుస్తూ ఉన్నప్పుడే ఈ నక్షత్రమే నడిచేటువంటి విధముగా ఉంటుందనంటే నడిపించేటువంటి వాడు ఎవరు, ఎక్కడికి నడిపిస్తున్నాడు అని ఈ ప్రయాణములో వీరిలో పూర్తిగా చాలా వరకు ఈయనే నిజమైన దేవుడు అని వారు తెలుసుకున్నారు. నేనైతే గట్టిగా నమ్ముతున్నాను ఈ విషయంలో. ఎందుకంటే దీనికి ఎవిడెన్స్ ఎవరైనా చెప్పగలరండి?
ఎవిడెన్స్ ఎవరిని చెప్పగలుగుతారా? వాళ్ళ వీళ్ళు దగ్గరున్న మొత్తం ప్రశస్తమైనవన్నీ ఆయనకు అర్పించారు. అప్పగించారు. ఇంకా అండి, ఇంకా మనకి రెండు కనపడతాయండి. నేను వాళ్ళు చెప్పినటువంటి దారి చెప్పండి. దారి మళ్ళమనే ప్రత్యక్షత వాళ్ళకి దొరికింది. నెరవేర్చబడింది. నెరవేర్చబడింది. వాళ్ళు చదివింది నెరవేర్చబడింది. ఇంకెవరు చెప్తారండి? గారు ప్రైజ్ లార్డ్ అండి. ఆ, మరి ఒక ప్రశ్న ఏంటంటే, చెప్పండి. ఇక్కడ ఇప్పుడు సంవత్సరంన్నర అంటున్నారు కదా, ఇది జ్ఞానులు అప్పటికి కూడా ఇంకా తొట్టులోనే పశువుల తొట్టులోనే ఇంకా ఇన్ని పొర్రుండ పెట్టారా అనేటువంటి ప్రశ్న జనాల్లో అడుగుతున్నారు అన్నమాట. కాదండి, ఇక్కడ మనం 11 వచ్చిన చూద్దామండి. వాళ్ళు అత్యానంద భరితులై వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితులు ఇంటిలోనికి వచ్చి అని ఉంటదండి ఇక్కడ వాక్యం. కనుక వాళ్ళు ఆయన వచ్చేటప్పటికల్లా ఈయన పశువుల శాలలో లేరండి, ఇంట్లో ఉన్నారని చెప్పేసి మనకి ఇక్కడ వాక్యం ప్రకారం కూడా రూఢిగా మనం తెలుసుకోవచ్చు. అయితే పాయింట్కి వస్తున్నానండి. వీరిలో మార్పు వచ్చే సమయం అయిపోతుంది, అందుకని సారీ అండి. వీరిలో అనేటువంటి విషయంలో ఈయన నిజమైన దేవుడు, ఈయన లోకరక్షకుడు, ఈయన సర్వ సృష్టికి ఆధారభూతుడు, ఆయన కుమారుడైనటువంటి మరి ఆ యేసయ్య ద్వారానే లోకమునకు రక్షణ అనేటువంటి విషయంలో పూర్తిగా వీళ్ళకి ఒక మార్పు వచ్చిందండి. మేనిఫెస్టేషన్ నుంచి ఒక అద్భుతమైన మార్పు వచ్చింది. ఈ అన్ని జనులకు ప్రకటింపబడిన సువార్తను అద్భుత రీతిగా ఫలించింది వీరి విషయంలో. సమయం అయిపోయింది కనుక మీరు చూద్దాం, ఇక్కడ ఒక్కసారి వాక్యం వాక్యం దగ్గరికి వెళ్దామండి. పూజించారు వీళ్ళు, చిన్న బాలుడిని చూసి ఆరాధించారు. అసలు క్రిస్మస్ అంటే, క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తును ఆరాధించుట. క్రీస్తును ఆరాధించినటువంటి వారు ఎవరు లేరండి. మరియా కానీ, యేసేపు కానీ, గొల్లలు కానీ ఎవరు కూడా లేరు. ఆరాధించింది వీరే. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట చెప్తాను మీకు. ఇక్కడ వాక్యం చూడండి ఒక్కసారి. తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడే, సాక్షాత్తు దేవుడే బోధించాడు వాళ్ళకి. హల్లెలూయా, ప్రభునామమున మహిమ కలుగును గాక. ఇది ఆధారం అండి, ఈ వాక్యమే ఆధారం. అంతకు ముందంతా కూడా నడిపించిన విధానంలో వీళ్ళు మార్పులు, వీళ్ళ ఆలోచనలు ఏంటని మెల్లమెల్లగా హేరోదు రాజు ఎద్దకు వచ్చేటప్పటికెల్లా ఈయన పూజార్హుడు, ఈయనే దేవుడు, ఈయనే లోకరక్షకుడు, ఈయన వలనే మానవాళికి విమోచన అని పూర్తిగా వీళ్ళు అర్థం చేసుకున్నారు. దానికి నిదర్శనముగానే వారు ఆరాధించారు. ఆ శిశువును చూసి సాగిలపడ్డారు, ఆరాధించారు. అంతేకాదు, వాళ్ళు దేవుని చేత బోధింపబడిన వాళ్ళు. చూడండి, సాక్షాత్తు దేవుడే వీరితో మాట్లాడాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారం వీళ్ళు నడిచారండి. ఇక్కడ విధేయత చూడండి ఎంత అద్భుతముగా వీళ్ళు చేశారు. విధేయత, దేవుడు చెప్పిన మాట ప్రకారమే వీళ్ళు వేరే దారిన వెళ్ళిపోయారు. ఒక్క మాటతో నేను ప్రశ్న వేసి నేను ముగిస్తానండి. వీళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు, లేదంటే దారిలో కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా ప్రభు గురించి చెప్పకుండా ఉండుంటారండి? ప్రభు గురించి చెప్పకుండా ఉండుంటారా? వాళ్ళ భార్యలకు కానీ, పిల్లలకు కానీ, బంధువులకు కానీ ఖచ్చితంగా చెప్పుంటారండి. ఖచ్చితంగా, ఇది 100%. ఎందుకంటే ఇలా పుట్టింది ఈ మొత్తం, అసలు వీళ్ళ వివరణకి మించినటువంటి వివరణ ఇంకోటి లేదండి. ఏ రీతిగా మేము పుస్తకాలు చదివాము, ఆ నక్షత్రం ఇలా పుట్టింది, ఆ నక్షత్రం యొక్క గుర్తులు ఇవి, అది మా ముందు నడిచింది. అంతేకాదు, ఆ శిశువుని మేము చూసి అత్యానంద భరితులు, ఆయనలో ఉన్న మహిమ, ఆయనలో ఉన్నటువంటి ఆ వెలుగును మేము చూడగలిగాం. వాళ్ళు ఎందుకంటే హృదయాలతో వాళ్ళు చూశారు, శిశువును కళ్ళతో చూడలేదండి, వాళ్ళు హృదయాలతో చూశారు. కనుకనే ఆ చిన్న బాలుడు అయినటువంటి వీళ్ళు పెద్ద వయసు కలిగిన వాళ్ళు, కాందాన్ ఉన్నవాళ్ళు, జ్ఞానులు, వంశం నుండి వచ్చిన వారు శాస్త్రాంగ నమస్కారం చేశారు, సాగిలపడి మొక్కారు. కనుక ఖచ్చితంగా వీళ్ళ ద్వారా ఆ యొక్క ప్రదేశములో, ఆ మెసొపొటేమియా ప్రాంతములో
మేబీ అక్కడ అంతా కూడా సువార్తను ప్రకటింపబడింది. సిస్టర్ గారు చిన్న ఒక ఇప్పుడు చెప్పండి. జ్ఞానులు వారు బయలుదేరిన స్థలం నుంచి నక్షత్రం చూచి ఏ రోజు దగ్గరికి వచ్చారు. ఆ, ఏ రోజు దగ్గర నుంచి వారు ప్రయాణమయ్యేటప్పుడు ఆ నక్షత్రం వారికి మాత్రమే కనపడిందా, ఇతరులు కూడా కనపడింది? లేదండి, వారికి మాత్రమే అనే నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూచాను అన్నారు. తర్వాత రెండో మాట ఆయన నక్షత్రం అని అన్నారు. మేబీ ఒకవేళ వేరే వాళ్ళకు కనపడకపోతేమో అని నా యొక్క ఉద్దేశం అండి అది. కానీ ఇక్కడ మన కంటెంట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఈ సంవత్సరం ముందు పెట్టిన విషయం ఏంటంటే, వీళ్ళు ఖచ్చితంగా సువార్తను ప్రకటించారు. అన్యజనులకు సువార్త ఎందుకు ప్రత్యక్షమైనది చెప్పకుండా వీళ్ళ మెంటాలిటీ ద్వారా, లేకంటే వీళ్ళ ఆసక్తి ప్రకారము ఒక నక్షత్రం పుట్టుట ద్వారా సువార్త ప్రకటింపబడింది. వీళ్ళు చేసిన అన్వేషణ, వీళ్ళు పడిన కష్టం చుక్క ఆ యొక్క చివరి వరకు తీసుకుని వెళ్ళింది. చూడండి, నక్షత్రాన్ని చూచి ప్రయాణం చేసిన ఈ జ్ఞానులు తిరిగి నక్షత్రం వలె అయ్యారండి. ప్రభునామ మహిమ కలుగును గాక. ఎంత అద్భుతం అండి! ఎలా అయ్యారంటే, దానియేలు గ్రంథములో 12వ అధ్యాయంలో రాయబడిన వాక్యం, ఎవరు అనేక మందిని ప్రభు వైపు తిప్పుతారో వారు నక్షత్రం వల్లే ఆకాశములో ఉదయిస్తారని. మరి ఒకసారి చూస్తారండి ఆ వాక్యం, ఎవరు ముగించేసుకుందాం మనం. దానియేలు గ్రంథం 12:13 అండి. దానియేలు 12:13. నక్షత్రాన్ని చూచి ప్రయాణం చేసిన వీరు నక్షత్రాల వలె మార్చబడ్డారు. ఎందుకంటే వీళ్ళు ఆ ప్రదేశములో, ఆ ప్రయాణములో అనేక మందికి ఖచ్చితంగా సువార్తను ప్రకటించారు. నేనే చదువుతానండి. 12:3 మేడం. 3 చదవండి అమ్మ. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఆమేన్. ప్రభునామ మహిమ కలుగునుగా. చూసారు, నక్షత్రాన్ని చూచి ప్రయాణించిన వీరు సువార్త, నీతి మార్గం అంటే ప్రభు మార్గమేనండి. ప్రభు యొక్క మార్గాన్నే అనుసరించారు వీరు. ప్రభు యొక్క నామమును ప్రచురము చేశారు. కనుకనే వీళ్ళు నక్షత్రం వలె ప్రకాశిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అది ఎంత గొప్ప విషయం. మరి జ్ఞానులకు ఉన్న ఆసక్తిలో మనం కలిగి సువార్తను ప్రకటిద్దాం. మరి అటువంటి తోడ్పాటు కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు అన్యులకు ప్రత్యక్షమైన సువార్త గురించి అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన అమృతారావు గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. మరి ముగింపు ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా జామి రవికుమారయ్య గారిని మనవి చేస్తున్నాను. జామి రవికుమారయ్య గారు ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదవులు కొందరం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. నీ దోస్తులు అమృతరావు గారి దాతన ప్రభావ నిలవబెట్టి తండ్రి, క్రిస్మస్ సంబంధించిన దాతన ప్రభావ, జ్ఞానులు అదేవిధంగా నక్షత్రాన్ని కూర్చొని అనేకమైన ప్రభావ ఆత్మ సంబంధమైన విషయాలు బిడ్డ ద్వారా ప్రభావం బోధించిన దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, నువ్వు వారికి అనుగ్రహించిన జ్ఞానం ద్వారా ప్రభా నేను వెతకడానికి కృపను చూపించడానికి వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభా, నక్షత్రాన్ని చూసి ప్రయాణం ప్రారంభించిన వారే ఒక నక్షత్రంగా ప్రభా అనేక మందిని తండ్రి నీ వద్దకు తేవడానికి తండ్రి వారికి ఇచ్చిన కృపను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. సహాయం దయచేయండి. దూరం అనక భారం అనక అలసిపోక సలసిపోక ప్రభా, నువ్వు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ప్రభా వారిని సన్నిధి చేరడానికి కృపించాం. నిన్ను ఆరాధించడానికి వారు సమయం ఇచ్చారు ప్రభా, వారు ప్రయాసపడ్డారు. అదేవిధంగా తండ్రి వారు కలిగిన శ్రేష్టమైన బహుమతులు కూడా ప్రభా
వారు ఇచ్చారు తండ్రి. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా జీవితంలో ప్రభా ఆ అన్వేషణ మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా నువ్వు సత్యాన్ని బయలుపరిచినప్పుడు ప్రభా దాన్ని వెతకగలిగే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ సన్నిధిని చేరగలిగే భాగ్యం దయచేయని ప్రభా. అయ్యా చేరండి ప్రభా సత్యాన్ని తండ్రి అనేక మందికి బోధించగలిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తండ్రి ఒకప్పుడు వారు జ్ఞానంతో త్రోవ తప్పారు తండ్రి. తిరిగి ప్రభా వారి నక్షత్రాన్ని చూసి నీ సన్నిధి చేరినట్టుగా వాక్యం సెలవిస్తుంది ప్రభా. సహాయం దయచేయండి. ఒకటి నమ్ముతూ ఉన్నాం ప్రభా, వారి యొక్క జీవితంలో తండ్రి నీ చిత్తం ఉంది ప్రభా, నీ సంకల్పం ఉందాయి. అందుకే తండ్రి వారిని చేరుకోగలిగారు ప్రభా. నీ చిత్తం మీద మా జీవితాల్లో కూడా లోక సంబంధమైన విషయాల మీద కాకుండా ప్రభా నువ్వు తండ్రి ప్రత్యక్షపరిచినప్పుడు తండ్రి నువ్వు వెతకగలిగే భాగ్యము, నేను చేరగలిగే భాగ్యము, ఇతరులను ప్రభా ప్రచురణ చేయగల భాగ్యం మాకు దయచేయమని వెతబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా పనిమి చేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభా ఈ నూతన సంవత్సరంలో తండ్రి ఆ జ్ఞానంలో మమ్మల్ని వెతుక్కోగలిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యం ఇతని దాసులను దీవించండి. దాని ప్రభా చేస్తున్న సేవను ప్రభా దీవించండి. కుటుంబాన్ని సంఘాన్ని ప్రభా అభివృద్ధిపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. ఈ విధంగా ప్రతిరోజు ప్రభు నీ వాక్యం వినడానికి తండ్రి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. దీన్ని ఏర్పాటు చేస్తున్న బాబు రత్నాకర్ గారిని వారి కుటుంబాలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా దాతను సహకరిస్తున్న దాతను ప్రభా ఝాన్సీ సిస్టర్ని, ప్రసిద్ధ సిస్టర్ని, జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, తేజ ఫినిష్ గారిని దీవించాను ప్రభా. కోటి వారిని దీవించాను ప్రభా. అనేక మంది దేవతను ప్రభా దూర సుదీర్ఘ ప్రాంతాల నుంచి వాక్యం చెప్పడానికి దేవతను ప్రభా అయ్యా ఉదయకాల సమయం లేచి దేవతను ప్రభా ముందుకు వస్తూ ఉన్నారే వారందరం దీవించండి. అదేవిధంగా చాలా మంది తల్లులు ప్రభా ఉదయకాల సమయం అయ్యా మా అందరి కోసం ప్రభా విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిని వారి కుటుంబాలు నిండారుగా దీవించండి. మేము చేస్తున్న అనేక ప్రార్థనలు జవాబిస్తున్నాం. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అదేవిధంగా ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, అదేవిధంగా దాతను ప్రభా ఆశ్రమ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభా బిడ్డలందరినీ తండ్రి పేరు పేరున ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి, ఆరోగ్యాలు దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, కుటుంబ సమస్యల వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అదేవిధంగా ప్రభా ఫస్ట్ ఇయర్ MBBS దేవతను ప్రభా ఇంటర్నల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి తండ్రి. ఈ రోజు నుంచి ప్రభా మా పాప రాయబోతుంది ప్రభా. నీ సహాయం తెచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం తెచ్చేయండి ప్రభా. అదేవిధంగా పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు దీవించమని, వ్యక్తిగతంగా ఏ అవసరాల కోసం మనం ప్రార్థన చేస్తున్నారో ప్రతి ప్రార్థనను ప్రభాదాన్ని వినండి ప్రభా, ఆలకించండి. మేము అడుగు వాటికంటే ఊంచు వాటికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు ప్రభా నువ్వు కార్యం చేస్తావు నమ్ముతూ ఉన్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా మీరు మేము చేయవలసిన ప్రతి పనిలో సుటైన మార్గాన్ని చూపించి దినకాల దేవులతో ప్రతి ఒక్కరిని పేరు దీవించమని ఆశీర్దించమని ప్రత్యేకంగా వాక్యం చెప్పిన దాసనాలను జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం ఎలాగో భూమి ఎందు నెరవేరును కాక మాకు అందిన ఆహారం దయచేయండి. వాడిని అపరాధించే వారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు, శోధన లేక తప్పించము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసు మీరు చేయవలసిన ప్రతి పనికి సుఖమైన మార్గం దేవుడు చూపించును గాక. ఆమేన్. వందనాలండి, అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. ప్రార్థించిన పాస్టర్ జామి రఘుమరాజు గారికి కంటిన్యూ చేయడమ్మా. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అందరికీ వందాలండి. రేపటి దినం తిరిగి కలుసుకుందాము. హ్యావ్ వండర్ఫుల్ డే. ప్రైజ్ లార్డ్.